హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుకైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే వంట అయితే చికెన్ గోంగూర బిర్యానీ అయితే తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను కాబట్టి పెద్ద పెద్ద పీసులు అయితే 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము. ధనియాల పొడి, గోంగూర 1 కట్ట, నూనె ఫ్రెండ్స్, పసుపు, టమాటాలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, పుదీనా, పచ్చిమిరకాయలు, 2 పావులు అయితే బియ్యము. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే నానబెట్టాను నేనైతే. అల్లం పేస్టు, ఉప్పు, నెయ్యి, బిర్యానీ మసాలా. ఫ్రెండ్స్, ముందుగా అయితే పొయ్యి వెలిగించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాండిలో అయితే వేడెక్కింది కదా, నేనైతే నూనె వేసుకుంటున్నా. ఇది పకోడీ చేసి నూనె ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కింది. పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నా. తర్వాత అయితే గోంగూర పెట్టుకున్నా ఫ్రెండ్స్. తర్వాత అయితే టమాటాలు వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బాగా మగ్గినాక మిక్సీ పట్టుకొని వద్దాము. చూడండి, గోంగూర అయితే మగ్గిపోయింది కదా, తీసి పక్కన పెట్టి చల్లారి పెడతాము. మిక్సీ పట్టుకుందాము. గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు. మిక్సీ గోంగూర అయితే పేస్ట్ అయితే పట్టుకున్నాం. ఇప్పుడైతే బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము. వెలిగిస్తాము. బాండిలు అయితే పెట్టేసి ఇంకా బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము. చెరువు అయితే వేడెక్కిందనమాట, నెయ్యి వేసుకున్నాము. నూనె వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కింది. ఎర్రగడ్డలు వేసుకున్నాము. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాము. బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మంచిగా మగ్గనిచ్చుకున్నాము. చూడండి, ఎర్రగడ్డలు అయితే వేగినాయి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం 1 స్పూను. ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే బాగా ఎంచుకున్నాం పచ్చివాసన పోయేదాకా. ఒకసారి మగ్గనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా మట్టుకు మంచిగా ఎగిపోయింది కదా, ఇంకా చికెన్ పీసులు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పీసులు అయితే అన్నీ వేసుకొని గోంగూర పేస్ట్ అయితే వేసుకున్నాము. ఒకసారి అయితే కలబెట్టేసి ఉప్పు వేసుకున్నాము. లైట్గా అయితే పసుపు వేసుకున్నాము. తర్వాత అయితే గోంగూర పేస్ట్ వేసుకున్నాము. కలబెట్టేద్దాం ఫ్రెండ్స్, అంతా కలబెట్టేసి మగ్గనిద్దాము. మగ్గినాక బియ్యం అయితే వేసుకున్నాము. అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకున్నాము. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే కొద్దిగా అయితే కారం వేసుకుంటున్నా. ధనియాల పొడి వేసుకుంటున్నా 2 చెంచాలు. కలిపెట్టేస్తాం. అంతా కలబెట్టేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, కూర అయితే మగ్గింది. నేనైతే బియ్యం వేసుకొని ఎసరేసుకుందాము. ఫ్రెండ్స్, నేనైతే బిర్యానీలోకి ఎసురు పోసుకుంటున్నా. 3 పావులు అయితే వేసుకుంటున్నా. 4 అయితే వేయాలి కాబట్టి నేనైతే 1 పావు తక్కువ ఇచ్చి వేస్తాను, ఎసురు ఉంది కాబట్టి. కొన్ని అయితే తక్కువనే వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. అంతా కలబెట్టేద్దాం. బిర్యానీ అంతా కలబెట్టేసి బాగా ఉడకనిద్దాము.
మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీ మీద అయితే మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే కలబెట్టేసి మూత పెట్టేసుకుందాం, మంచిగా ఉడికిపోతుంది. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం కదా, బాగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ బిర్యానీ అయితే తయారైంది, చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా తయారైందో. ఎసురు కానీ మంచిగా అయితే సరిపోయింది, పొడి పొడిగా అయితే అన్నం తయారైంది. చికెన్ కానీ మంచిగా అయితే ఉడికింది ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే మగ్గ నుంచి ఆఫ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మటుకు తయారైపోయింది, దించేస్తున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లోకి అయితే బిర్యానీ తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అయితే తయారు చేసినాం. మా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే తయారైపోయింది. కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ బిర్యానీ అయితే తయారు చేసిన, టేస్ట్ అయితే చేస్తా. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ గోంగూర చికెన్ బిర్యానీ అయితే. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే ఎంత కష్టపడతామో, ఎండలో చేస్తాము, రగ్గుగా టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బిర్యానీ మటుకు ఎట్లా వచ్చిందో కామెంట్ మటుకు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.